తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? భయంతో గజగజ వణుకుతున్నాడా? నిజానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా కూడా ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు, ఎవరిని చూసి భయపడుతున్నాడు? ఇలా చూసాం మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముందు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రమాణ స్వీకారం అయిపోగానే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అసెంబ్లీలో ఉండలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు? ఎందుకు అంతలా భయపడుతున్నాడు అనేది వీళ్ళు చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలకంగా నలుగురు వ్యక్తులను చూస్తే కీలకంగా భయపడుతున్నాడంట. ఏంటి ఆ భయం, ఎవరు ఆ వ్యక్తులు అని చూసినప్పుడు మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు అంటే జగన్కి అంత భయం అంటే 2019లో 22 పార్లమెంట్ సీట్లు 151 అసెంబ్లీ సీటుతో వైసీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ దక్కింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనుకున్నాడు 30 సంవత్సరాలు సీఎంగా నేనే ఉంటాను, టీడీపీ అనేది పొలిటికల్గా కిల్ అయిపోయింది, 22 స్థానాలకే పరిమితం అయిపోయింది, ఇక నాదే భవిష్యత్తు అంతా కూడా టీడీపీ అనేది ఇక లేదు అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయన రాజకీయాలు చేయలేడు అనుకున్నాడు. అందుకనే ఇంకా చంద్రబాబు నాయుడిని చిత్రవద చేయడం కోసం, శారీరకంగా మానసికంగా వేధించడం కోసం అనేకమైనటువంటి పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి, కేసులు పెట్టాడు. 2, ఆయన పర్యటన అడ్డుకునే ప్రయత్నం, రాళ్ళు వేపించే ప్రయత్నం, భౌతిక దాడులకు చేసే ప్రయత్నం చేశాడు. 3, అది కాకుండా టీడీపీ లీడర్లు అందరినీ కూడా వేధించే ప్రయత్నం చేశాడు. 4, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని కూడా వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవమానించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆ రోజు నేను చంద్రబాబుని అంత అవమానించాను, చంద్రబాబు నాయుడు ఏమో రికవరీ అయినప్పటికీ ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడకుండా ఇంకా స్ట్రాంగ్ అయి 164 సీట్లతో కూటమిని గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగాడు ఈ వయసులో కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏ ఇబ్బందులు అయితే 2019 నుంచి 2024 మధ్యలో చంద్రబాబు పడ్డాడో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా నన్ను అదే ఇబ్బందులు పెడతాడేమో, నన్ను జైలుకి పంపిస్తాడేమో, నా మీద కేసులు పెడతాడేమో, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడేమో, నా పార్టీని క్లోజ్ చేస్తాడేమో. ఇప్పటికే నా పార్టీకి కేవలం 11 మంది అంటే 11 మంది ఎమ్మెల్యేలే వచ్చారు కదా, 151 నుంచి 11 సీట్లకే నేను పడిపోయాను కదా, 2029 దాకా నా పార్టీ ఉంటుందా ఉండదా, చంద్రబాబు నాయుడు దెబ్బకి నేను ఉంటానా ఉండనా అనే భయంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని చూస్తే గజగజ వణికిపోతున్నాడు. గతంలో చంద్రబాబు పట్ల తను పెట్టినటువంటి ఇబ్బందులు, తను అనుసరించిన వైఖరి గుర్తు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కుదలైపోతున్నాడు అని జగన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట. ఇంకా రెండో వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే కూడా జగన్ భయపడుతున్నాడు అనేది. ఏంది అనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, నాకు పొలిటికల్గా కొద్ది గొప్ప ఫైట్ ఇచ్చే పార్టీ టీడీపీనే, జనసేన అనేది పార్టీయే కాదు, పవన్ కళ్యాణ్ ఏమో నాయకుడే కాదు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయం, ఇదే కదా వైసీపీ నాయకులు చెప్పింది. కానీ ఈసారి ఎన్నికల్లో, మన జరిగిన ఎన్నికల్లో జనసేన 21 సీట్లు పోటీ చేస్తే 100% రిజల్ట్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 100% రిజల్ట్తో 21కి 21 స్థానాలు గెలిచి అసెంబ్లీలోకి వస్తే, వైసీపీ ఏమో వైనాట్ 175 అంటూ 177 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచింది. అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, జనసేన ఏమో 21 స్థానాలతో ఉంది. అసెంబ్లీలో టీడీపీ తర్వాత పెద్ద పార్టీ ఏంది అంటే జనసేనే. అంటే జనసేన ఏమో ఎమర్జీ అవుతుంది, వైసీపీ ఏమో కిల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ లీడర్గా ఎదుగుతున్నాడు, జగన్ ఏమో లీడర్గా తగ్గిపోతూ ఉన్నాడు, జగన్కు వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు. సో పవన్ కళ్యాణ్ పార్టీ ఎమర్జీ అయిపోతుంది. తర్వాత టీడీపీకి ఆల్టర్నేటివ్ పార్టీగా కూడా జనసేన ఎదిగిపోతూ ఉంది, లీడర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అయిపోతూ ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ టర్మ్ లీడర్షిప్ కూడా వచ్చేస్తుంది, నేను కిల్ అయిపోతున్నాను అని చెప్పేసి భయపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్నాడు. దర్జాగా పవన్ కళ్యాణ్ ఏమో అసెంబ్లీలోకి 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో 11 మంది ఎమ్మెల్యేలతో గజగజ వణుకుంటూ అసెంబ్లీకి వద్దామా రావద్దా అన్నట్టు వచ్చిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి. నాకు రేపు పొలిటికల్ లైఫ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అయిపోయాడే అని భయపడుతున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట. తర్వాత ఇంకా ఎవరిని చూస్తే భయపడుతున్నాడు? నారా లోకేష్ చూస్తే భయపడుతున్నాడు. ఎందుకు నారా లోకేష్ చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడంటే, టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లేరు, చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ పతనమైపోతుంది, చంద్రబాబు నాయుడు ఏదైపోతుంది కాబట్టి ఇంకొన్నాళ్ళలో టీడీపీ అనేది రాష్ట్రంలో కనుమరుగైపోతుంది, ఆ పార్టీని నడిపించడానికి నెక్స్ట్ టర్మ్ లీడర్ లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించాడు. వాస్తవానికి 2019లో పని కట్టుకొని మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాడు. కానీ ఓడిపోయిన చోటు నుంచే మళ్ళా పోటీ చేసి 1985 నుంచి ఈ రోజు వరకు టీడీపీ గెలవని మంగళగిరి సీట్లో 91,000 మెజార్టీతోటి నారా లోకేష్ గెలవడం జరిగింది.
వాస్తవానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజార్టీ కానీ అంతకుమించి మంగళగిరిలో నారా లోకేష్కి వచ్చిన మెజార్టీ కానీ ఎక్కువ. కాబట్టి టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్ దొరికాడు. నారా లోకేష్ నాయకుడికి ఎమర్జీ అయిపోయాడు. రెండోది, పోయినసారి టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ చేసిన యువగలం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బాగా నారా లోకేష్ తీసుకెళ్ళింది. గతం కంటే నారా లోకేష్ మాట్లాడే తీరులో కూడా చాలా తేడా వచ్చింది. నారా లోకేష్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉన్నాడు. సో నారా లోకేష్ అనేవాడు టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్గా తయారైపోయాడు. అంటే నేనేమో టీడీపీ ఉండకూడదు, లేకూడదు, నెక్స్ట్ లీడరే లేడు అని నేను అనుకుంటే టీడీపీకి ఉండే రకంగా మరొక 2-3 దశాబ్దాలు కీలకమైనటువంటి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీని బలోపేతం చేసే విధంగా నారా లోకేష్ లీడర్గా ఎమర్జీ అయిపోయాడు. సో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నెక్స్ట్ లీడర్స్గా ఎమర్జీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు తోటి పొలిటికల్గా ఇక నాకు అపోజిషనే లేకుండా పోతుంది, నేను మాత్రమే ఇక్కడ లీడర్గా ఉంటాను ఆంధ్రప్రదేశ్లో అనుకున్న జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చుక్కలు చూపించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 70,000 మెజార్టీతో గెలిచాడు. నారా లోకేష్ 91,000 మెజార్టీతో మంగళగిరిలో గెలిచాడు. పులివెందుల్లో సేఫ్ జోన్ సీట్లో, సేఫ్ జోన్ వాళ్ళ తండ్రికి, వాళ్ళ బాబాయ్కి, తర్వాత వాళ్ళ అమ్మకి అంటే వరుసగా వాళ్ళ కుటుంబానికి వరుసగా గెలుస్తున్న సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 49,000 మెజార్టీతో గెలిచాడు. సో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి, జనసేనకి 21 సీట్లు వచ్చాయి, టీడీపీకి 130 సీట్లు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతున్నాయి. వైసీపీ పార్టీ ఏమో కిల్లైపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత సో ఖచ్చితంగా ఈ ముగ్గురిని చూస్తే చంద్రబాబు నాయుడు చూసినా, పవన్ కళ్యాణ్ చూసినా, తర్వాత నారా లోకేష్ చూసినా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి. నాకు రాజకీయం లేకుండా పోయింది, నెక్స్ట్ 2029 నాటికి నా పార్టీ ఉంటుందా, మూసే పడిద్దా అనేటువంటి భయపడుతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా 4వ వ్యక్తిని చూసిన జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, ఒకనాడు జగనన్న వదిలిన బాణమని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం, జగనన్న జైల్లో ఉన్నప్పుడు తన వంతు ప్రయత్నం చేసినటువంటి షర్మిల ఎవరు, జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కడపలో ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ కింది కావటం వల్లనే, ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి రావటం వల్లనే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నారు. ఇవాళ వైసీపీ కిల్ అవుతున్న సమయం. మరి ఆ ఓట్ బ్యాంక్ అంతా సహజంగా చాలా ఓట్ బ్యాంకు వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి మళ్ళీ షర్మిలాను చూసి అది కాంగ్రెస్ కల్లా వెళ్ళిపోతే, సో కాంగ్రెస్ వైసీపీ ఓట్ బ్యాంక్ని కనుక చీల్చుకోగలిగితే రేపు కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం దేశంలో కొంత పెరిగింది. గతానికి మించి ఇవాళ ఎన్డీఏ కూటమితో డి అంటే డి అనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పెరిగింది. అది కాకుండా షర్మిల ఏపీలో నాయకురాలుగా దొరికింది. నిన్నదాకా ఆ పార్టీకి నాయకులు లేరు సరిగా. ఇవాళ షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు దొరికారు. రాజశేఖర రెడ్డి వారసత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏమో స్క్రిప్ట్ లేకుండా చదవలేని పరిస్థితి, షర్మిలనేమో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వగలిగిన పరిస్థితి. సో షర్మిల అగ్రెసివ్గా ముందుకు పోతుంది. తొనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక ఎమర్జ్ అయిపోతే ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీదే కాబట్టి వైసీపీ పార్టీ పొలిటికల్గా కిల్ అయిపోయే పరిస్థితిలో పడిపోయింది. సో షర్మిలాని చూసిన నా ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎత్తకపోయిద్దో, కాంగ్రెస్ పార్టీ రివైవ్ పోతే ఖచ్చితంగా నాకు పొలిటికల్గా లైఫే లేకుండా పోతుంది కదా, నేను కల్లో కూడా మరోసారి సీఎం కాలేను కదా అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి. ఒకటి, చంద్రబాబు నాయుడు మళ్ళీ రికవర్ అయ్యే పార్టీని అధికారంలో తీసుకురావటం, తర్వాత తనని ఆల్రెడీ చాలా ఇబ్బందులు పెట్టి ఉండటం, మళ్ళీ అలాంటి ఇబ్బందులు తనని పెడతాడనే భయంతో చంద్రబాబుని చూస్తే భయపడుతున్నాడు. లీడరే కాడనుకున్న వ్యక్తి ఆ పార్టీయే లేదనుకున్న పరిస్థితి నుంచి జనసేన 21 సీట్లు గెలిచి, ఆ వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటే డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అసెంబ్లీలో కూర్చున్న పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చూసే భయపడుతున్నాడు. సో టీడీపీకి ఇంకో లీడర్ లేడు, చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ కిదైపోతుంది, ఆ పార్టీని నడిపించే వాళ్ళు లేరు అనుకుంటే నారా లోకేష్ ఏమో తనకంటే ఎక్కువ మెజార్టీతోటి 91,000 మెజార్టీతో బ్రహ్మాండంగా గెలిచి నెక్స్ట్ లెవెల్ లీడర్గా టీడీపీకి ఎమర్జ్ అయిపోవడం చూసి నారా లోకేష్ చూసి భయపడుతున్నాడు. 2019 ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంక్ వస్తే ఆ 40% ఓట్ బ్యాంకులో కాంగ్రెస్ షర్మిల రూపంలో ఎంత ఓట్ బ్యాంక్ ఎత్తుకొని పోతుంది, ఎంత ఓట్ బ్యాంక్ ఎత్తుకొని పోయినా ఆ మేరకు వైసీపీకి నష్టమే కదా. వైసీపీ రాజకీయంగా భూస్థాపితం కావడానికి మళ్ళీ 2029 దాకా పార్టీ నిలబెట్టుకోవడమే కష్టం. మళ్ళీ 2029 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మరోసారి వైసీపీ ఓడిపోతే, ఇదే పరిస్థితులు ఓడిపోతే తర్వాత 2034 నాటికి పార్టీ ఉండే పరిస్థితే ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి. సో ఈ నలుగురిని చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా భయపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం.